దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 145వ సంకీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. కీర్తనలు 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యములో దేవునికి భయపడుచు వినయ విధేయతలతో ఉన్న ప్రజల కోరికలను నెరవేర్చుచు వారిని రక్షిస్తున్న దేవుని కృపను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మన హృదయాలలో కలుగు చేసేది కూడా దేవుని ఆత్మ అని మనము గుర్తించాలి. ఆ విధంగా దేవుడు మన మొరలను ఆలకించి మనలను రక్షిస్తుంటాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన మొరలో దేవుని జీవం ఉంటుంది. అందువలననే దేవుడు మన మొరలను ఆలకిస్తాడు. దేవుని పరిశుద్ధతతో మనము తప్పనిసరిగా పాలు పొందాలి. అప్పుడే దేవుని మహిమపరచాలన్న కోరిక మనలో కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము ధ్యానించేటప్పుడు మనము శుద్ధ హృదయముతో మనము నిరీక్షణతో దేవుని యందు మనము నమ్మకముతో విశ్వాసముతో ప్రభువారే మనకి ఆశ్రయం అన్న విధంగా మనము నమ్ముకొని మనము ధ్యానిస్తూ ఉండాలి. ధ్యాన వాక్యాలను శ్రద్ధతో వినాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెట్టుకొని మనము ఏకాగ్రతతో మనం వినాలి, మనము పాటించాలి, మనము అలవర్చుకోవాలి. అలాంటి ఆసక్తి కలిగిన వారిని ప్రభువు మన కార్యాలను జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలోని కోరికలు నెరవేర్చేంత వరకు దేవుని కాపుదల మన మీద తప్పక ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గలవారు పరిశుద్ధంగా ఉండాలని, తోటి వారికి సహాయము చేస్తూ ఉండాలి, దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. మనము ఆ ప్రకారంగానే మనము వినయ విధేయతలతో మనం ప్రవర్తించాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గలవారు వారికి ఎదురయ్యే భారాలు, కష్టాలు, ఆపదలు, ప్రతి చిక్కు సమస్యలు వాటన్నిటి నుండి తప్పింపడటానికి ప్రభు సన్నిధిలో ఏడ్చి మొరపెడతారు. అలాగ మనము కూడా అలా ఏడ్చి మొరపెట్టాలి. మన బాధలు తీరాలి. మన బాధలు, మన కష్టాలు అవన్నీ బయటపడేంత వరకు మనము దేవుని యందు ఆశ్రయం పొందుకొని దేవుని బ్రతిమాలుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, కీర్తనలు పాడుతూ ఉండాలి. దేవుడు అలాంటి మొరలను ఆలకించి అన్ని విధాల వారికి సహాయం చేసి వారిని రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు గల వారముగా ఉండి నిత్యము దేవునికి ప్రార్థనలు చేస్తుంటే ఏ విషయానికి ఏ విధమైనటువంటి భయోత్పాతము లేకుండా దేవుడు ఆజ్ఞాపించి మన కొరకు దూతలను పంపి మనకు అన్ని విధాల ఆదుకుంటారు. మనల్ని అన్ని విధాల దేవుడు పంపినటువంటి దూతలు మనతో ఉండి మనకి సహాయకారులుగా ఉండి ప్రభువారికి విజ్ఞప్తి చేస్తారు, ప్రభువారికి తెలియపరుస్తారు ఎవరెక్కడ ఏమి చేస్తుంది. దూతలు కూడా కీర్తనల గ్రంథంలో ఉంది,
వారు ఆకాశం నుండి తొంగి చూస్తుంటారు. దేవుడు కూడా తొంగి చూస్తుంటాడు, ప్రతి మనిషిని చూస్తుంటాడు. ప్రతి మనిషి యొక్క ప్రవర్తన, ప్రతి మనిషి యొక్క తీరుతెన్నులు, అతను ఏమి చేస్తున్నాడు అనేది దేవుడు ఆకాశం నుండి, తన నివాసం నుండి తొంగి చూస్తూ ఉంటాడని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. మనము ఏ విషయానికి భయపడనవసరం లేదు. మనము దేవుని యందు భయభక్తులతో దేవుని మనము కొనియాడుతూ ఆయన మహిమపరుచుకుంటూ ఉంటే మన కొరకు పంపబడిన దేవదూతలు మనకి పూర్తి సహాయముగా ఉంటారు. ఈ ప్రకారంగా మనం దేవునికి మొరపెడుతూ దేవుని నుండి మనం రక్షింపబడతాము. నిత్యము ప్రార్థనలతో దేవుని స్తుతించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. వినగలిగినటువంటి బిడ్డలకు కూడా దేవా, నువ్వు ఆత్మీయ మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించి తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచు ప్రభువా, తప్పకుండా ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.